మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ 45 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 11 అండి. డే 11కి సంబంధించి మనం ఏం చదవాలో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ అండి. టెగ్నోమెట్రిక్ ఫంక్షన్లో మనకి 11 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండి. అంటే దీంట్లో మనకి సెపరేట్గా 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వీడియో చేసాం, 2 మార్క్స్ ఒక వీడియో చేసామండి, 8 మార్క్స్ సంబంధించి ఒక వీడియో చేసాం. ఇది టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. మనకి మ్యాథ్స్కి సంబంధించి ప్లేలిస్ట్లో ఉంటాయండి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి డే 11కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని ఒక దాంట్లో అప్లోడ్ చేస్తామండి. ఇక్కడ మనకి ఫిజిక్స్కి సంబంధించి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో మనకి 7 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్, 4 మార్క్స్ అండి. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీలో 9 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ 2, 4 మార్క్స్ ఒకటి అండి. మొత్తం టోటల్గా మనకి 9 మార్క్స్ వస్తాయి. ఇది డే 11కి సంబంధించిన షెడ్యూల్ అండి. అంటే మనకి టెగ్నోమెట్రీ ఫంక్షన్స్లో మనకి సెపరేట్ వీడియోస్ ఉంటాయండి. అంటే మ్యాథ్స్కి సంబంధించి, అంటే నేను మ్యాథ్స్ చెప్తాను కాబట్టి వీటికి 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్, 8 మార్క్స్ సెపరేట్గా వీడియో ప్లేలిస్ట్లో ఉంటాయండి. అవి ఒకసారి మీరు గమనించండి. అలాగే మిగతా ఫిజిక్స్, కెమిస్ట్రీ మనం డే 11లో మనం అప్లోడ్ చేస్తామండి. ఇది మనకి డే 11కి సంబంధించిన షెడ్యూలు. ఫిజిక్స్కి సంబంధించి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండి. దీంట్లో మనకి 7 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి అండి. మనకి బోర్డ్ మోడల్ పేపర్ 1, 2లో అలాగే ఆఫర్లీ, క్వార్టర్లీ, యూనిట్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ కొన్ని చూద్దామండి. ఇక్కడ మనకి 1 మార్క్ సంబంధించి ఒక 4 క్వశ్చన్లు, 2 మార్క్స్ సంబంధించి 2 క్వశ్చన్లు ఉన్నాయండి. అలాగే 4 మార్క్స్ సంబంధించి మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి బోర్డ్ మోడల్ పేపర్ 1, 2 అలాగే ఆఫర్లీ, క్వార్టర్లీకి ఇచ్చిన క్వశ్చన్స్ అండి. ఫస్ట్ది అమంగ్ ద ఫాలోయింగ్ ద మెటీరియల్స్ విత్ ఎలాస్టిసిటీ ఈజ్ అని చెప్పి అడుగుతున్నాడు. దీంట్లో మనకి కాపర్, అల్యూమినియం, బ్రాస్, స్టీల్ ఇచ్చాడండి. ఇది యూనిట్ టెస్ట్ 3కి ఇచ్చాడు. అలాగే రెండోది వచ్చి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ అండి. ఇక్కడ మనకి ఆఫర్లకి ఇచ్చారు. అలాగే మూడోది వచ్చి ద రెసిప్రోకల్ ఆఫ్ ద బల్క్ మాడ్యులస్ ఈజ్ కాల్డ్ మనకి బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చారండి. నాలుగోది వచ్చి వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ట్రెచ్డ్ వైర్ అండి. బోర్డ్ మోడల్ పేపర్ 1లో ఇచ్చారు. అలాగే 2 మార్క్స్కి సంబంధించి మనకి స్టేట్ హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ, ఇది యూనిట్ టెస్ట్ 3 బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చారండి. అలాగే డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ బోర్డ్ మోడల్ పేపర్ 1లో ఇచ్చారు. 4 మార్క్స్కి సంబంధించి డిఫైన్ స్ట్రెయిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ అండి. ఇక్కడ యూనిట్ టెస్ట్ 3 ఆఫర్లీకి అలాగే బోర్డ్ మోడల్ పేపర్ 1లో ఇచ్చారు. అలాగే డిఫైన్ స్ట్రెస్ అండ్ మెన్షన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండి. ఇది మనకి ఆఫర్లకి ఇచ్చారు, బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చారండి. ఇది మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్కి సంబంధించి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇవి యూనిట్ టెస్ట్ అలాగే క్వార్టర్లీ, ఆఫర్లీకి ఇచ్చిన క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే మరికొన్ని ఉన్నాయి క్వశ్చన్స్. ఇవి కంప్లీట్ చేస్తే మనకి ముందు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత కొన్ని ఎక్స్ట్రాగా చదవచ్చు. ఇంకో మంత్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ అప్లోడ్ చేస్తున్నామండి. ఆల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాం. అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా మనకి బాటనీ, జువాలజీ కలిపి మనం అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి 9 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, అలాగే 2 మార్క్స్ 2 అండి, 4 మార్క్స్ ఒకటి. దానికి సంబంధించి మనకి బోర్డ్ మోడల్ పేపర్ 1 అలాగే క్వార్టర్లీ, ఆఫర్లీ, యూనిట్ టెస్ట్లో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్కి సంబంధించి 4 క్వశ్చన్లు, అలాగే 2 మార్క్స్కి సంబంధించి 7 క్వశ్చన్స్ ఉన్నాయండి. మనకి ఒకసారి చూద్దాం. 1 మార్క్ సంబంధించి ఇథైల్ ఆల్కహాల్ అండ్ మిథైల్ ఆల్కహాల్ కెన్ బి సెపరేటెడ్ బై అని చెప్పి మనకి ఆఫర్లీకి బోర్డ్ మోడల్ పేపర్ 1లో అడిగారండి. రెండోది వచ్చి వాట్ ఈజ్ క్యాటనైజేషన్ అండి, ఆఫర్లీకి అడిగారు. అలాగే మూడోది వచ్చి హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ CH3+ అండి. ఇక్కడ మనకి ప్రీ ఫైనల్లో అడిగారు. అలాగే నాలుగోది వచ్చి ద IUPAC నేమ్ ఆఫ్ నియోపెంటేన్ అండి. ఇక్కడ మనకి బోర్డ్ మోడల్ పేపర్ 2లో అడిగారు. అలాగే 2 మార్క్స్కి సంబంధించి వాట్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్ అండి, గివ్ ఎగ్జాంపుల్ అని చెప్పి మనకి ప్రీ ఫైనల్గా అడిగారు. అలాగే వాట్ ఈజ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ CH3+ అండి, బోర్డ్ మోడల్ పేపర్ 1లో అడిగారు. అలాగే మూడోది వచ్చి వాట్ ఈజ్ డిస్టిలేషన్ అండి, ఇక్కడ బోర్డ్ మోడల్ పేపర్ 1. అలాగే నాలుగోది వచ్చి వాట్ ఈజ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఈథేన్ అండి, బోర్డ్ మోడల్ పేపర్ 2లో అడిగారు. అలాగే ఐదోది వచ్చి వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమెట్రిక్ ఎఫెక్ట్ అండి, బోర్డ్ మోడల్ పేపర్ 2లో అడిగారు. ఆరోది వచ్చి వాట్ ఈజ్ మెటామెరిజం, గివ్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ఆఫర్లీకి అడిగారు. అలాగే ఏడోది వచ్చి రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ మనకి స్ట్రక్చర్ అడిగారండి. 4 ఇథైల్
2 మెథైల్ ఎనిలిన్ అండి. అలాగే బిలో నియోపెంటేన్ అడిగారు. ఇది స్ట్రక్చర్ అండ్కి సంబంధించి క్వశ్చన్స్ అండి ఆఫర్లీకి. అలాగే ప్రీ ఫైనల్కి అడిగారు. ఇది క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ పొజిషన్ ఐసోమెరిజం అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం అండి. గివ్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అండి. ఇక్కడ మనకి ఆఫర్లీగా అడిగారు. అలాగే రైట్ అబౌట్ హెమోమాలిటిక్ అండ్ హెట్రోలైటిక్ అండి ఫిషన్ అండి. ఇక్కడ మనకి ప్రీ ఫైనల్లో అడిగారు. అలాగే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అండి బోర్డ్ మోడల్ పేపర్ 1లో అడిగారు. అలాగే 4వది వచ్చి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ స్టెరియో ఐసోమెరిజం అండి. ఇది మనకి బోర్డ్ మోడల్ పేపర్ 2లో అడిగారండి. ఇది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి 1 మార్కు, అలాగే 2 మార్క్స్కి సంబంధించి 4 మార్క్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే మనకి ఇవి కంప్లీట్ అయిపోతే మరికొన్ని క్వశ్చన్స్ మనకి రివిజన్ టైంలో మనకి మరికొన్ని క్వశ్చన్స్ ఇస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.